మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 6వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు. కానీ మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు. తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక. అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు. మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్ళిపోవాలి. చాలామందికి చావంటే భయం. చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు. అలాంటి ధైర్యం అసలు అనవసరం. ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే. ముందుగా కావాల్సింది ప్రస్తుతం మనం విధుల్ని నిర్వర్తించడానికి, బ్రతకటానికి ధైర్యం. అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతట అదే వస్తుంది. నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు జల్లుమనేలా నీళ్లు చల్లగా తగలచ్చు. కష్టాల కడలిలో శోధనా తరంగాలు, విషవేదన, ఓపలేని బాధ మనసుని, ఆత్మని మదనపెట్టి ముంచెత్తితే అవి నీ తల మీదుగా పొర్లి ప్రవహించవు. నీటిలో నడిచి వెళ్లే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు. నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడూ దూరం కావు. కెరటాల పరవళ్ళు దేవునివే, తీరం చేర్చే పడవలు ఆయనవే. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క మంచి అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క భవిష్యత్తు గురించి మేము ఎప్పుడు ఆందోళన చెందే క్రమంలో ప్రభువా, ఏదైనా వర్తమానం ద్వారా తండ్రి ప్రతి ఒక్క అడుగు నువ్వు చదును చేస్తానంటున్నావు ప్రభువా. మాకు భవిష్యత్తులో వచ్చే కష్టాల గురించి, చావు అనే భయం గురించి ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా. నువ్వు ప్రతి అడుగు కూడా ప్రభువా నువ్వు సాఫీగా ముందుకు తీసుకెళ్తావని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని చెప్పి గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఈ యొక్క 2024వ సంవత్సరం ఈ యొక్క ప్రారంభంలో ఉంటుండగా ప్రభా, రాబోయే నెలల్లో, రాబోయే దినాల్లో ఎలాంటి సవాళ్ళు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క విషయంలో ప్రభా నువ్వు మాకు తోడుండి సహాయం చేసేవాడిగా, ఆదుకునే దేవుడిగా ఉంటున్నందుకు నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ప్రభా అయ్యా, రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. సంవత్సరములు జరుగుతుండగా ప్రభువా నీ కార్యం మాలో నూతనపరచమని వేడుకొంచున్నాం తండ్రి. దినములు లెక్కించుట మాకు నేర్పించండి అయ్యా. అలాంటి జ్ఞాన హృదయం మాకు దయచేయమని వేడుకొంచు ప్రభువా. అయ్యా, ఇక భారతదేశంలో ప్రభువా, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో ఎందరో ప్రభువా నిన్ను ఎరుగని వాళ్ళు ఉన్నారు ప్రభువా. నిన్ను ఎరిగి ఉండి కూడా ప్రభువా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ప్రభువా వారు నిన్ను త్రోసివేసేవారుగా, నిన్ను వ్యతిరేకించేవారుగా ఉంటున్నారు ప్రభా. కొంతమంది అయితే ప్రభా నిన్ను ఎరిగి ఉండి కూడా ప్రభా నీ సన్నిధానికి రాలేని వారిగా, నిన్ను నిర్లక్ష్య పెట్టేవారిగా, అలక్ష్య పెట్టేవారిగా, ఇంకా పాప జీవితంలోనే అల్పకాల పాప భోగాల్లో ఆనందించేవారిగా ఉంటున్నారయ్యా. కనికరంగా తండ్రి వారిని క్షమించి వారందరూ కూడా ప్రభా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఎడారిలో సెలయేర్లు ఉంచిన నీ బిడ్డల్లో అయ్యా ఒక భారభరితమైన ఆత్మను దయచేయండి అయ్యా. అనేకులు నీ వైపు త్రెప్పబడేలాగా వారు తండ్రి అనేకులకి నీ యొక్క సువర్తమానం అందించేట్లుగా నీ బిడ్డలను ప్రేరేపించమని వేడుకొంచు. ఎడారిలో సెలయేర్లు వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రభు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. ఈ నూతన సంవత్సర దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని
వారికి ఇచ్చిన వాగ్దానాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ వాగ్దానాలను స్వతంత్రించుకునే కృపా ధన్యత దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.